జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 1 బుధవారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. విశేష ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగంలో గత వైభవం లభిస్తుంది. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి. ప్రతికూలతలు తొలగుతాయి. మిత్రుల అండ లభిస్తుంది. లక్ష్యం నెరవేరుతుంది. వ్యాపారం బాగుంటుంది. పలు మార్గాల్లో కలిసొచ్చినా ఖర్చు కూడా పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం పట్ల జాగ్రత్త వహించటం మంచిది. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటూ ఉంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. పలు మార్గాల్లో అభివృద్ధి లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. భవిష్యత్తుపై దృష్టి నిలపండి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంట్లో వారి సూచనలు అవసరం. ఆకస్మికంగా మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇంట్లో వారి సూచనలు అవసరం. కలిసికట్టుగా పనిచేయాలి. మీ రంగాల్లో ఊహించని ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆత్మీయుల రాకతో ఆనందంగా గడుపుతారు. ఆస్తుల విషయంలో తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ప్రయాణాల వల్ల కార్య సాఫల్యం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు పనుల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. శుభవార్త వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఒప్పందాలు, వ్యాపారాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పై అధికారుల ఆదరణ లభిస్తుంది. పని భారం పెరిగిన సమయానికి పూర్తి చేస్తారు. దైవిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవసరాలకు ధనం అందుతుంది. దైవ బలంతో కార్యాలు పూర్తవుతాయి. ఆశించిన జీవితం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలుంటాయి. ధర్మ మార్గంలో అభివృద్ధి సాధిస్తారు. మొహమాటాన్ని వదిలిపెట్టాలి. సున్నితమైన అంశాల్లో స్పష్టత అవసరం. ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్య కార్యాలు ఏకాగ్రతతో పూర్తి చేయాలి. విఘ్నాలు తొలగుతాయి. పనులు క్రమంగా జరుగుతాయి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది. ఒక తీరని సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అభివృద్ధికి సంబంధించి మంచి శుభవార్త వింటారు. ఒక సంఘటన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ఈరోజు వీరి ఆరోగ్యం అయితే బాగుంది. సంపద అధమంగా ఉంది. కుటుంబ సభ్యుల అండదండలు చాలా బాగున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు చాలా బాగున్నాయి. వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: అమ్మమ్మ లేదా ఇతర వృద్ధ మహిళల నుంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఆస్వాదించడానికి దీవెనలు పొందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.